నేను సీజన్ డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడానికి నేను పొలిటికల్ పార్టీ పెట్టలేదు. మీకు అండగా ఉండడానికి, మన ఉపాధి అవకాశాలు రావడానికి. నేను మిమ్మల్ని ఎప్పుడు అట్టేసేపు విసిగించను. నేను కోరుకుంటుంది ముందుగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మొదటి సంతకం పెట్టేది ఏ రైతులైతే అన్నం పెట్టారో, ఏదైతే మన అన్నపూర్ణం అన్నం పెట్టే గోదావరి ప్రతి రైతులకి మొదటి సంతకం పెడతాం. వాళ్ళ రిటైర్మెంట్కి 5,000 రూపాయలు మొదటి ఫైల్ సంతకం మన రైతుల కోసమే పెడతాం. ఎందుకంటే రైతుని రక్షించుకోకపోతే మనం బతకడానికి కూడా కష్టం. అలాంటి రైతుకి మనం రుణపడి ఉంటాం. అలాగే సాగు సహాయాన్ని కూడా 8,000 రూపాయలని దాన్ని ముందుకు తీసుకెళ్తాను వచ్చిన రోజునే. అలాగే భీమవరం ఇదే సభలో మాట్లాడాను. ఇక్కడ నేను ఉన్నప్పుడు నీళ్లు విపరీతంగా కలుషితం అయిపోయినాయి. తెలంగాణలో విపరీతమైన అసూయ. మన గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి గోదావరి జిల్లాలు. ఈ గోదావరి జిల్లాలు చూసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంత పచ్చగా ఉందని చెప్పి మన గోదావరి జిల్లాల తాలూకు పచ్చదనమే మన ఏర్పడి హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. ఈ రోజున భీమవరం నుంచి మీకు మాటిస్తున్నాను, ఒక్క హైదరాబాద్ నగరం కోల్పోయాం. కానీ మన భీమవరంతో పాటు 32 అద్భుతమైన నగరాల్ని మన ఆంధ్రప్రదేశ్ లో సృష్టిద్దాం. ఎలాంటి ఉండాలి అంటే మనకి ముఖ్యంగా మన భీమవరానికి సంబంధించి నేను ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరన్నా సరే ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్కి వెళ్ళారో ఒకసారి చూడండి. ఎవరన్నా డంపింగ్ యార్డ్కి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా? ఇందాకే మీడియా వారు అడుగుతున్నారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్ని రోజులు ఉంటారు భీమవరంలో అంటే? 2 ప్రశ్నలు అడిగారు. భీమవరం ఎందుకు పోటీ చేస్తున్నారని. భీమవరం నుంచి పోటీ చేయడానికి ఇది మా సొంత జిల్లా. ఇది ఎవరు పర్మిషన్ కావాలి? అలాగే గెలిచాక ఎన్ని రోజులు ఉంటామని అడుగుతున్నారు. ఏమీ గెలవకుండానే ఒక కౌన్సిల్ మెంబర్